వెల్కమ్ టు REDDY ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపురమా. నా పేరు జోష్న. అండ్ లాస్ట్ వీడియోస్లో నేను సి ప్లేలిస్ట్ కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ అంటే సి అయిపోయిందా? సి అయిపోదు, నేనే కొంచెం ఇంట్రడక్షన్స్ మాత్రమే పెట్టానమ్మా. వీడియోస్ మళ్ళీ పెడతాను, ఇంకా అంటే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ ప్లేలిస్ట్లో మనం ఏం నేర్చుకుందాము అంటే డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. ఓకేనా? డేటా స్ట్రక్చర్స్ని ఏదైనా లాంగ్వేజ్తో ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనం యూజింగ్ సి నేర్చుకుందాం, త్రూ సి అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ డేటా అంటే ఏదైనా వాల్యూస్, మనం ఇచ్చే వాల్యూస్, ఇంటీజర్ వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది ఒక ఇంటీజర్ వాల్యూ, దాన్ని మనం డేటా అని పిలుస్తాం. ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ లేదా క్యారెక్టర్ వాల్యూ లేదా స్ట్రింగ్స్, ఏదైనా డేటాని మనం ఇస్తాం కదమ్మా వాల్యూస్, దాన్నే మనం డేటా అని చెప్తాం. నెక్స్ట్ మన దగ్గర డేటా ఉంది అంటే దాని రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అంటే హౌ టు స్టోర్ ద డేటా, హౌ టు యాక్సెస్ ద డేటా, స్టోరింగ్, యాక్సెసింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదమ్మా. దాన్ని నీట్గా యాక్సెస్ చేయాలన్నా, స్టోర్ చేయాలన్నా డేటాని నీట్గా రిప్రజెంట్ చేసుకోవాలా. ఏ ఫామ్స్లో రిప్రజెంట్ చేస్తాం చూద్దాం. ఓకేనా? డేటా స్ట్రక్చర్ అంటే మనం వాల్యూస్ని ఎలా స్టోర్ చేయాలా, ఏ మెథడ్స్లో స్టోర్ చేసుకోవాలా, అప్పుడు ఫ్యూచర్లో మనకి డేటా యూజ్ అయినప్పుడు మనం యాక్సెస్ చేసుకునేది ఎలా యాక్సెస్ చేస్తామనేది డేటా స్ట్రక్చర్స్ చూసుకుంటుంది. సపోజ్ కొన్ని డేటాస్ మనకి టేబులర్ ఫార్మాట్లో ఉంటే ఈజీగా రీట్రైవ్ చేసేకి బాగుంటాయి, అవునా? ఇక్కడ లేవనుకోండి టేబుల్స్, దాన్ని గ్రాఫ్స్ లాగా మనం చూసుకుంటాం. అలా కొన్ని ట్రీ స్ట్రక్చర్స్లో మనం చూస్తాం, రైట్? అట్లా ఏ ఫామ్లో మనం డేటాని స్టోర్ చేసుకుంటే యాక్సెసింగ్ అప్పుడు మనకి ఈజీ అవుతుంది. అట్లాంటిది డినోట్ చేసేదే మనకి డేటా స్ట్రక్చర్స్. సో ఫైనల్గా డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మోర్ ఎఫిషియెంట్లీ సో దట్ వీ కెన్ యాక్సెస్ ద డేటా ఈజీలీ. అంటే మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి, ఆర్గనైజ్ చేసుకునే దాన్ని బట్టి డేటా అనేది యాక్సెస్ చేసేకి ఈజీ అవుతుంది. ఓకేనా? డేటా స్ట్రక్చర్స్ అనేది ఒక లాంగ్వేజ్ ఏం కాదు, లైక్ C++ అలా అదేం ఒక లాంగ్వేజ్ కాదు. ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్. అంటే మన కొన్ని అల్గారిథమ్స్ని గ్రూప్ చేసి పెట్టుకుంటే దాన్ని డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తాం. అల్గారిథమ్ అంటే దాన్ని ఏ లాంగ్వేజ్తో అయినా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ సితో ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. చూడండి, డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్. అల్గారిథమ్ అంటే ఒక సూడో కోడ్, రైట్? ఆ సూడో కోడ్ మన దగ్గర ఉంటే ఏదైనా లాంగ్వేజ్తో మనం కోడింగ్ అనేది చేయొచ్చు, ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు, రైట్? నెక్స్ట్ ఆ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ని ఏదైనా లాంగ్వేజ్తో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. జావా, పైథాన్, .NET దేంతో అయినా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా? అయితే C++లో మాన్యువల్గా డెవలపరే మనమే కోడింగ్ అంతా రాస్తాము ఇంప్లిమెంట్ చేసే కోసం ఆ అల్గారిథమ్స్ని. అదే జావా, .NET, పైథాన్లో అయితే మనకి ఏమవుతుంది అంటే మొత్తం ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని జస్ట్ మనం యూజ్ చేసుకుంటాం, రైట్? సో C++లో మనమే ఇంప్లిమెంట్ చేస్తాం. మిగిలిన జావా, .NET, పైథాన్లో అయితే ఏమవుతుంది, ప్రీడిఫైన్డ్ ఉంటాయి. అండ్ సంప్రీత్ అనే అబ్బాయికి నేను డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి నేర్పించినప్పుడు ఏమైందంటే, సంప్రీత్ చెప్పినాడు C++లో కూడా మ్యాక్సిమం కోడ్ ప్రీడిఫైన్డ్ ఉంటుంది. అంటే ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి, కావాలంటే మనం దానిని యూజ్ చేసుకోవచ్చు, లేదా మనమే కోడింగ్ కూడా రాయొచ్చు. రైటేనా సంప్రీత్? ఏమో, నేనైతే C++లో ప్రీడిఫైన్ ఫంక్షన్స్ని ఎప్పుడూ ఇంప్లిమెంట్ చేయలేదమ్మా. డైరెక్ట్గా నేనే కోడ్ రాసి అట్లయితే ఓకేనా? చూడండి, ఒకవేళ C++తో డేటా స్ట్రక్చర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే దాంట్లో ప్రీడిఫైన్డ్ కోడ్ కూడా అవైలబిలిటీ ఉంది, అండ్ మీరు కూడా ప్రోగ్రామ్స్ రాస్తారు. ఓకేనా? నెక్స్ట్ సమ్ క్లాసెస్ ఏవో ఉంటాయమ్మా, ఆ క్లాసెస్లోంచి మెథడ్స్ని మీరు తెచ్చుకుంటాం, రైట్? అవునా? అట్లా యూజ్ చేసుకోండి ఒకవేళ ఐడియా ఉంటే. అయినా ఇప్పుడు మనకి ఇవన్నీ ఏమొద్దు,
అండ్ సి చూస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏదైనా లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు ఒక ప్రీడిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఇన్బిల్ట్గానే మనకు ఒక డేటా స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అదే అర్రేస్. అది మనం సిలో కూడా నేర్చుకుంటాం. అది ఏమి పర్టికులర్గా ఒక బేసిక్ రూల్ నేమ్ ఫాలో కాదు. అయినా కూడా డేటాని మోర్ ఎఫిషియెంట్గా స్టోర్ కూడా చేసుకుంటుంది. మనం ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ సరిపోతుందా చూద్దాం. డిఎస్ డేటా స్ట్రక్చర్స్ అనుకోండి. నేను దీన్ని మెయిన్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఒకటి ప్రిమిటివ్ లేదా ప్రీడిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ అనుకోండి, ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఒకవేళ మీకు ఈ పార్ట్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా డేటా స్ట్రక్చర్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ ఇట్లా రాసేసుకోండి. ఓకేనా. నేను ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో ఇంట్, ఫ్లోట్, క్యార్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ని తీసుకుంటానమ్మా. అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ని మనం యాక్చువల్గా డేటా స్ట్రక్చర్స్ క్లాసిఫికేషన్గా చెప్పుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాన్ ప్రిమిటివ్లో మళ్ళీ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. లీనియర్, నాన్ లీనియర్, ఇంకా ఫైల్స్. దీంట్లోకి ఎందుకు వచ్చింది ఫైల్స్ అనుకుంటున్నారా? యాక్చువల్గా సి ప్లేలిస్ట్లో నేను ఎక్కడ ఫైల్స్ చెప్పలేదు. అదే మీరు ఆఫ్లైన్ క్లాస్లో వచ్చినప్పుడు సిలోనే మీకేం నేర్పించిండాను, ఫైల్స్. రైటేనా. అది డేటా స్ట్రక్చర్స్లో చూద్దాం ఇక్కడ. ఓకేనా. ఫైల్స్ గురించి. నెక్స్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్ మళ్ళీ మనకి 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి స్టాటిక్, ఇంకొకటి డైనమిక్. స్టాటిక్లో మనకి అర్రేస్ ఉంటుందమ్మా. అర్రేస్ ఆల్రెడీ సిలో నేర్చుకున్నాం. అండ్ ఇక్కడ కూడా అర్రేస్ సిలో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పున్నాను, నాకు గుర్తుంది. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా మనం చూద్దాం. ఓకేనా. డైనమిక్ మెమరీలో, డైనమిక్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో మనకి ఏమేమి వస్తాయంటే అమ్మా, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ. నాన్ లీనియర్ మళ్ళీ మనకి 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఓకేనా. ఒకటి ట్రీస్, ఇంకొకటి గ్రాఫ్స్. ఇది ఫైనల్గా డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్. మీరు ఒకవేళ ఈ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ వద్దు అనుకుంటే డేటా స్ట్రక్చర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: లీనియర్, నాన్ లీనియర్, ఫైల్స్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ మళ్ళీ ఎన్ని టైప్స్కి డివైడ్ అయి ఉంటుంది? 2 టైప్స్, స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ అంటే ఫిక్స్డ్ మెమరీ ఉంటుంది, డైనమిక్ అంటే మనం కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. చూద్దాం. నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. అండ్ లాస్ట్ వన్ ఫైల్స్. చూడండి, లీనియర్ అంటే మీనింగ్ ఏమి? సీక్వెన్షియల్, సైడ్ బై సైడ్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో సైడ్ బై సైడే మెమరీ అలొకేషన్స్ జరుగుతాయా అంటే దట్ మే బీ సైడ్ బై సైడ్ ఆర్ దట్ మే కంటైన్ కనెక్షన్ బిట్వీన్ దోస్ డేటా. ఓకేనా. అర్రేస్లో అయితే మీకు సైడ్ బై సైడ్ మెమరీ అలొకేషన్స్ జరిగింటుంది, అందుకే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఇక్కడ కూడా పక్క పక్కన స్టోర్ అవుతుంది అని చెప్పలేం, కానీ ఒక డేటాకి కనెక్షన్ ఉంటుంది. ఓకేనా. ప్రాసెసింగ్ అనేది కంటిన్యూస్గా లీనియర్గానే జరుగుతుంది. అర్థం కాదని నాకు కూడా తెలుసు, వదిలేయండి, ఏం కాదు. లింక్డ్ లిస్ట్ అట్లా నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ అన్నీ అర్థమైపోతాయి. సో లీనియర్ అంటే ఇప్పటికీ సైడ్ బై సైడ్ అనే అనుకోండి. నెక్స్ట్ నాన్ లీనియర్, ఎలా పడితే అలా డేటాని స్టోర్ చేసుకుంటే, అంటే ఒకదానికి కనెక్షన్స్ ఉంటాయి, ఒకదానికి మోర్ కనెక్షన్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఏమంటాం? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. దాంట్లో ట్రీస్, గ్రాఫ్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫైల్ సిస్టమ్ మళ్ళీ చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడైతే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ తీసుకుంటారో డేటా అంతా సైడ్ బై సైడ్ ఉంటుంది అనుకోండి ఇప్పటివరకు, సరేనా? డేటా అంతా సైడ్ బై సైడ్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తే సరిపోతుంది. నావిగేషన్, ట్రావర్సింగ్,
ట్రావెల్ ఏదైనా అనుకోండి. ఓకేనా? ఒకసారి మీరు ట్రావెల్స్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదే మీకు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అసలు అవి ఎట్లుంటాయో చూస్తే కొంచెం ఏమైనా ఐడియా వస్తుందేమో. అర్రేస్ మీకు తెలుసు ఇలా ఉంటుంది. నేను సపోజ్ 4 ఎలిమెంట్స్ తీసుకుంటానా, ఏ అనుకుంటే ఇది ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 అర్రేస్ మా. సపోజ్ దీని అడ్రస్ 500 అయితే 502, 504, 506. లింక్ లిస్ట్ స్టాక్ క్యూ గురించి మనకి తెలీదు, అయినా పర్వాలేదు. జస్ట్ అవి ఎట్లుంటాయో చూడండి. దాని గురించి ఒక్కొక్క చాప్టర్స్ వస్తాయి, మళ్ళీ చూద్దాం. ఓకేనా? చాలండి. నేను ఇక్కడ 4 ఎట్లా తీసుకున్నానో ఎలిమెంట్స్, ఇక్కడ 3 అట్లా తీసుకుంటాను. సపోజ్ ఈ డేటా 15, ఈ డేటా 12, ఇది ఒక 29 అనుకుంటున్నాను. ఓకేనా? సపోజ్ దీని అడ్రస్ 700, ఇది 800, 1800, ఇది ఒక 2000 అనుకుంటానా. అట్లే ఉంటాయా అంటే మనం అనుకుంటున్నాం, అవి అంతే. అట్లే ఉండవు, ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అవుతాయి వాల్యూస్, రైట్? ఈ 1800 ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే ఇక్కడ ఒక లింక్ కనెక్షన్, అంటే ఒక కనెక్షన్ అనేది మనకి ఉండి ఉంటుంది. ఈ 2000 అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఇదే లాస్ట్ డేటా కదా, నెక్స్ట్ కనెక్షన్ ఉండదు కదా, అప్పుడు ఇక్కడ నల్ ఉండి ఉంటుంది. ఈ ఫస్ట్ దానికోసం మనం హెడ్ లేదా రూట్ పాయింటర్స్ని తీసుకుంటాం. దీన్ని లింక్డ్ లిస్ట్ అని పిలుస్తాం. కొంచెమైనా క్లారిటీ వచ్చిందా? అలా ఇది 700 అయితే నెక్స్ట్ ఎలిమెంట్ 702 అయి ఉండాల, బట్ ఇక్కడ 1800 ఉంది, అయినా కూడా దీని లింక్ ఇక్కడ ఉంది కాబట్టి లీనియర్ డేటా స్ట్రక్చర్ అనే పిలుస్తాం. ఓకేనా? సైడ్ బై సైడ్ ఏం స్టోర్ అయ్యిండో, ప్రాసెసింగ్ దానిపైన మనం ఏదైనా ఆపరేషన్ చేస్తే ఆ ప్రాసెసింగ్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ ఎలిమెంట్ పైనే జరుగుతుంది. అలా జరగడం కోసమే దీని అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకో ఉంటుంది. ఓకేనా? ఇలా లింక్స్ ఉంటాయి కాబట్టి ఆ లిస్ట్ మొత్తాన్ని లింక్డ్ లిస్ట్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ మనకి స్టాక్లో చూడండి, డేటా అనేది అర్రేస్ లాగే, కాకపోతే ఇది ఒక వర్టికల్ అర్రే అనుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా జస్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకుంటానమ్మా. 15 ఇవే తీసుకోవాలనేం లేదు. ఓకేనా? ఇక్కడ 92 వేసుకోండి, ఇక్కడ 53 వేసుకోండి. ఓకేనా? 0, 1, 2, టాప్ వాల్యూ, టాప్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. అంటే మళ్ళీ చూద్దాంలేండి. స్టాక్లో జస్ట్ ఊరికే చూడండి, ఇక్కడ సైడ్ బై సైడ్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటుంది. అందుకే దీన్ని కూడా మనం ఏమంటాం, లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్యూస్ చూడండి, సేమ్ ఇట్లా. ఇది ఒక హారిజాంటల్ అర్రే అనుకోండి. 23, 69, 18, 12 ఇట్లా. ఓకేనా? దీన్ని ఫ్రంట్ ఎండ్ అనుకుంటాం, ఇది రేర్ ఎండ్ అయి ఉంటుంది. నీట్గా నేర్చుకుందాం. 0, 1, 2, 3 క్యూ అంటాం దీన్ని. ఓకేనా? ఇక్కడ కూడా మనకి డేటా ఎట్లుంది, సైడ్ బై సైడ్, అంటే దాన్ని మనమేమని పిలుస్తాం, లీనియర్. ఓకేనా? ప్రాసెసింగ్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ ఎలిమెంట్ పైనే జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, అందుకే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఇప్పుడు సర్చింగ్ కానీ సార్టింగ్ కానీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి సర్చింగ్ ఒకటే అనుకోండి, సార్టింగ్ మళ్ళీ చూద్దాంలేండి. ఓకేనా? సర్చింగ్ చేయాలన్నప్పుడు నేను 12 అనే దాన్ని వెతకాల. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒకసారి వెతికేస్తే సరిపోతుంది, ఉంటే దొరుకుతుంది, లేకపోతే నాట్ ఫౌండ్ అనేది వచ్చేస్తుంది. అయితే ఈ నాన్ లీనియర్లో ఒకసారి చూడండి, ట్రీస్. సపోజ్ A, B, C, D, E, F ఇట్లుంది ఒక ట్రీ షేప్. ఓకేనా? హైరారికల్ డేటా అంటాం కదా, అట్లాంటిది స్టోర్ చేసుకునే కోసం మనం ట్రీస్ యూజ్ చేసుకుంటాం. అట్లా మీ డేటాని బట్టి డేటా స్ట్రక్చర్ అనేది డిసైడ్ చేసుకుంటారు. అది ట్రీనా, లింక్డ్ లిస్టా, క్యూవా, స్టాకా. ఇది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. లైక్ ఏదైనా క్యూ అమ్మ, టికెట్ కౌంటర్, అట్లా ఏదైనా క్యూ మనం వెళ్తున్నప్పుడు ఎవడైతే క్యూలోకి ఫస్ట్ ఎంటర్ అయి ఉంటాడో
వాడే బయటికి వచ్చేస్తాడు. వెయిట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎవరైతే క్యూలోకి ఫస్ట్ ఎంటర్ అయి ఉంటారో వాళ్ళే బయటికి వచ్చేస్తారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. క్యూలోకి ఫస్ట్ ఎవరు ఎంటర్ అయ్యారు? 23. అప్పుడు ఆ క్యూలోంచి బయటికి వచ్చేది కూడా 23నే. అందుకే దాన్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా? అయితే స్టాక్ చూడండి, మనం చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదమ్మా, ఇట్లా ఒక స్టాండ్ లాగా ఉంటుంది, దానిపైన రింగ్స్ అన్నీ వేస్తూ ఉంటారు, కలర్ రింగ్స్. అవునా? అప్పుడు ఇట్లా ఉంటుంది కదమ్మా, ఇట్లా ఒక స్టాండ్ వచ్చేసి ఇక్కడ రింగ్స్ ఇట్లా సైజెస్ ఇట్లా ఆడుకుంటుంటారు కదమ్మా పిల్లలు. అవునా? ఇప్పుడు ఈ రింగ్ని బయటికి తీయాలంటే ఫస్ట్ ఈ రింగ్స్ అన్నీ రిమూవ్ చేస్తేనే ఈ రింగ్ బయటికి వస్తుంది. బేస్ పీకేస్తామన్నదండి, బేస్ పీకేస్తే ఫస్ట్ ఇదే వస్తుందిలేండి, అట్లా కాదు. ఆర్డర్ వైజ్ కింద ఉన్న రింగ్ బయటికి తీయాలంటే పైనుంచి ఒకటొకటి తీస్తేనే కిందది బయటికి వస్తుంది. అప్పుడు నాకు 15 కావాలనుకోండి, ఫస్ట్ 53 రిమూవ్ చేయాల, 92 రిమూవ్ చేయాల, అప్పుడు 15 బయటికి వస్తుంది. రైటేనా? 53 29 ఎంత వేసింటినో నాకు గుర్తులేదు. 53 29 వేస్తానా. ఇప్పుడు ఏదైతే లాస్ట్ ఇన్ అయి ఉంటుందో అదే ఫస్ట్ అవుట్ అవుతుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. అలా మీ డేటాని మీరు ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని తీసుకుంటున్నారో చెక్ చేసుకొని డేటా స్ట్రక్చర్స్ని చూస్ చేసుకుంటాం. 3 టైప్ హైరారికల్ డేటా అంటే 3 గ్రాఫ్స్. ఏదైనా ఒక గ్రాఫ్ వేసుకోండి అమ్మా. 1 2 ఇంకా మనం గేమ్ స్టార్ట్ కాలేదు కాబట్టి 5 ఎట్లయినా వేసుకోవచ్చు. రూట్ మ్యాప్స్ అట్లా అంటాం కదా, అవి. ఓకేనా? ఇవి గ్రాఫ్స్. ఇంకా ఫైల్స్ గురించి మళ్ళీ చూద్దాంలేండి, ఇప్పుడు వద్దు. ఇది లీనియర్ అండ్ నాన్ లీనియర్. ఇప్పుడు నాకు ఎఫ్ వెతకల్లా అనుకోండి, చెప్పలేం, అది లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు, రైట్ సైడ్ అయినా ఉండొచ్చు. అప్పుడు నేను ఓన్లీ లెఫ్ట్ సైడ్ వెతుకుతానంటే జరగదు. అవునా? అప్పుడు మోర్ దాన్ 1 టైం ట్రీ మొత్తం నేను ట్రావర్స్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అంటే బోత్ సైడ్స్ ట్రావర్స్ చేయాల్సి వస్తుంది. అంటే కొంచెం రిస్క్ ఎక్కువ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో. ఇవైతే ఫాస్ట్గా అయిపోతుంది ఆపరేషన్స్. ఓకేనా? కొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను, రైట్? డేటా స్ట్రక్చర్స్ పైన. సో మనం ఎలా డేటాని స్టోర్ చేసుకోవాలా, ఆర్గనైజ్ చేసుకోవాలా అని చెప్పేది డేటా స్ట్రక్చర్స్. ఓకేనా? అది ఏ ఫార్మాట్ అని చెప్పేది. అండ్ డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ ఇది. దాంట్లో అర్రేస్, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ, ట్రీస్, గ్రాఫ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క చాప్టర్స్లో నేర్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని ఒకటి వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతిదీ ఒక అబ్స్ట్రాక్ట్ డేటా టైపే. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే మీరు ఒక డేటా టైప్ని క్రియేట్ చేస్తూ దానిపైన ఆపరేషన్స్ని కూడా మీరే డెవలప్ చేయడం. ఇంకొకసారి డేటా టైప్ కూడా మీదే, దానిపైన ఆపరేషన్స్ కూడా మీవే. ఫైనల్గా ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ అనుకోవచ్చు. అయితే యూజర్ డిఫైన్ డేటా టైప్ పైన మీరు స్ట్రక్చర్స్ చూసుకుంటారు యూజర్ డిఫైన్ ఇప్పటి వరకు. దానిపైన ఎలాంటి ఫంక్షన్స్ మీరు రాసిండరు, రైట్? ఇప్పుడు ఆ స్ట్రక్చర్స్ పైన ఫంక్షన్స్ని కూడా రాస్తే ఆ ఫంక్షన్స్ని ఇక్కడ ఆపరేషన్స్ అని పిలుస్తాం. డేటా టైప్ అలాంగ్ విత్ ఇట్స్ ఆపరేషన్స్ ఈజ్ సెడ్ టు బి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఓకేనా? ఇక్కడున్న లింక్ లిస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఏడిటి అని వినింటారు, చూసింటారు. ఏడిటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఓకేనా? డేటా టైప్ విత్ ఇట్స్ ఆపరేషన్స్ ఇస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. నెక్స్ట్ ఫస్ట్ అర్రేస్లో ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. కొన్ని అన్నీ చెప్పలేము, ఎందుకంటే ఎన్ని నేర్చుకున్నా అర్రేస్లో ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి. మీకు అవసరం పడేటి ఒకటి చెప్పింటాను. ఆ తర్వాత ఏం చూద్దాం మనం? లింక్ లిస్ట్. ఓకేనా? ఓకే, బాయ్ మా. థ్యాంక్ యూ.